అందరికీ నమస్కారం. పెదకూరపాడు నియోజకవర్గంలో గత సంవత్సరంన్నర కాలంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటి గురించి మనం ఎక్కడ సభలకు వెళ్ళినా వాటి గురించి వివరించడం కూడా జరుగుతుంది. కానీ గ్రామ స్థాయిలో వెళ్ళి వారి సమస్యలు కూడా తెలుసుకొని ఇంకా ఏమి అభివృద్ధి కావాలో వాళ్ళకి గ్రామాలకి తాగునీరు కానీ సాగునీరు కానీ మౌలిక సదుపాయాలు రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ లేకపోతే ఆ గ్రామానికి సంబంధించిన స్కూల్స్ విషయంలో కానీ అట్లానే మండల హెడ్ క్వార్టర్లకు సంబంధించిన పిహెచ్సి సెంటర్లు కానీ అన్నీ ఎట్లా సదుపాయాలు ఉన్నాయో తెలుసుకొని వారికి సరైన సదుపాయాలు సమకూర్చడంతో పాటు ప్రజలకు కూడా రకరకాల సమస్యలు ఉన్న సందర్భం మేము చూస్తున్నాం. గత సంవత్సరాల కాలంగా ఎక్కడ ప్రజా దర్బారు కార్యక్రమం పెట్టినా కూడా వాటి గురించి సమస్యలు చెప్పుకోవడానికి అక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరుగుతుంది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను 100 రోజులు 100 గ్రామాలు పేరుతోటి ప్రజల్లోకి వెళ్దామని నిర్ణయించుకోవడం జరిగింది. అదే విషయాన్ని మా యువ నాయకుడు నారా లోకేష్ గారితో, మన ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో నిన్న ఉదయం వెళ్ళి వారితో చెప్పి వారి ఆశీస్సులు తీసుకొని ఈ రోజుల మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. రేపు ఉదయాన్నే ఆదివారం ముహూర్త బలం మంచి రోజు కావటం వల్ల రేపు సాయంత్రం 4 గంటలకు కోసూరు మండలం ఎర్రబాలెం గ్రామంలో మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రతి ఆదివారం నుంచి మొదలుకుంటే సోమవారం నుంచి ప్రతిరోజు కూడా గ్రామాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు గ్రామాల్లోనే నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ నాయకులకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయి, గ్రామాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో నోట్ చేసుకొని వారికి గత సంవత్సరాల కాలంగా మనం ఏమేమి చేయగలిగామనేది వాళ్ళకి వివరించి రాబోయే రోజుల్లో వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా మాటిస్తున్నాను. అట్లానే అట్ ద సేమ్ టైం మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు గ్రామ పంచాయతీ రికార్డ్స్ వెరిఫై చేయటం కానీ ఆ గ్రామాల్లో ఏమేమైతే వర్క్లు జరిగినాయో ఆ వర్క్లన్నీ సక్రమంగా జరిగినాయని అవి వెరిఫై చేయటం కానీ అట్ ద సేమ్ టైం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులతో మా నాయకులతో కలిసి ప్రజల యొక్క సమస్యలు అర్జీ రూపంలో తీసుకొని